సో ఈ అంశం చాలా కీలకమైనది. యువర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ దిస్ టీచింగ్. మీ యొక్క ఆర్థిక భవిష్యత్తు ఈ బోధ పైన ఆధారపడి ఉంది. ఈ బోధ మీ యొక్క ఆర్థిక భవిష్యత్తును పూర్తిగాను విప్లవాత్మకంగాను మార్చుటకు శక్తి కలిగినది అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ బోధ మన పితరులను మార్చింది. ఈ బోధ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ బోధను నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మారుస్తుంది. ఈ బోధ నువ్వు నమ్మితే నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా, నీ తర్వాతి తరాన్ని కూడా ఎంతగానో ప్రభావితము చేయగలదు అని నేను తెలియజేస్తున్నాను. సో కనుక ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం ఫైనాన్షియల్, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దిస్ ఈస్ ద వెరీ వెరీ గుడ్ ప్రాక్టీస్. సిక్నెస్ ఉందా నీకు? హాస్టల్ చుట్టూ పరిగెత్తకూడదు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా? అప్పులు ఇచ్చే వాళ్ళ చుట్టూ తిరగకూడదు. లోన్ల కోసం తిరగకూడదు. యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిల్లలముగా వీ షుడ్ థింక్ డిఫరెంట్లీ. మన ఆలోచన విధానం వేరేగా ఉండాలి. ఇతరులాగా మనం ఆలోచించకూడదు. సో మన ఆలోచనను ఏది మార్చగలదంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే మార్చగలదు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని క్రమముగా శ్రద్ధగా వినడము చాలా 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 కీలకమైనది. ఎందుకంటే ఈ వాక్యమే నీ మనసును మార్చుటకు శక్తి కలిగినది. నీ మనసు వర్ధిల్లితే నువ్వు ఆర్థికంగా ఆటోమేటిక్గా వర్ధిల్లుతావు. నీ ఇంటిలో నుండి దరిద్రం పోవాలంటే, నీ ఇంటిలో నుండి పేదరికం పోవాలంటే ఫస్ట్ నీ మనసులో నుండి పేదరికం పోవాలి. నీ మనసులో నుండి పేదరికం పోవాలి. ఇమాజిన్, నేను ఒకటి చెప్తాను చూడండి, సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు మీరు జస్ట్ మీకు ఒక చిన్న ఒక రూము మాత్రమే ఉన్న ఇల్లు ఉందనుకోండి. ఒక రూము మాత్రమే ఉన్న ఇల్లు ఉందనుకోండి. మేము చాలా కాలం చిన్నప్పుడు చాలా కాలము కేవలం 2 రూములు ఉన్నటువంటి ఇల్లులో జీవించాం. 2 రూములు అనమాట. జస్ట్ 2 రూమ్స్. ఒక రూమ్ హాలు, ఒక రూము కిచెన్. మెనీ ఇయర్స్ కడపలో చాలా సంవత్సరాలు మేము అలాగనే జీవించాం. జస్ట్ 2 రూమ్స్. పెంకుటిల్లు అన్నమాట. ఆ కట్టిన వారు భలే విచిత్రంగా కట్టారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, మా నాన్న ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, మా నాన్న మీద సనిగిందే. వర్షాకాలం వచ్చిందంటే ఇంటి లోపల ఉన్నదానికి బయట ఉన్నదానికి ఏ మాత్రం తేడా ఉండేది కాదు. వర్షాకాలం వచ్చిందంటే మేము, మా చెల్లెలు, మా అమ్మ అందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? ఇవన్నీ పాత్రలు తెచ్చి పెడతాం అనమాట. ఎందుకంటే మొత్తం కారిపోతుంటుంది అనమాట. మొత్తం ఇల్లంతా కారిపోతుంటుంది. మా నాన్న అసలు పట్టించుకునేవాడే కాదు. ఎన్ని సంవత్సరాలు ఎంత చెప్పినా కూడా లేదు. మా నాన్న ఎంతసేపు ఉన్నా మీరు చదువుకోండి ఇంతే. మెనీ ఇయర్స్ వీ లివ్ లైక్ దట్. చాలా సంవత్సరాలు మేము అలా జీవించాం. చాలా సంవత్సరాలు. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది వారి ఇంటికి ఆహ్వానిస్తారు. ఇంటికి ఆహ్వానించిన వారు చెప్తారు, పాస్టర్ గారు మీరు ఏమనుకోద్దండి, మాది చిన్న ఇల్లు, మా అలాంటి చిన్న ఇంట్లోకి మీరు వస్తారా? నేనేం చెప్తాను, నా యొక్క చిన్ననాటి జీవితం మీకు తెలియదమ్మా. మేము జీవించిన ఇంటి కంటే మీ ఇల్లు చాలా బాగుంది. సో ఉదాహరణకు ఒకవేళ మీరు ఒక చిన్న ఇంటిలో, అది కూడా ఒక రెంటెడ్ ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, అందులో చాలా కాలము నిలిచిపోయేదానికి ముఖ్యమైన కారణం ఒకటి చెప్తాను ఈరోజు. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు తన శిష్యులకు, ప్రజలకు మంచి బోధ చేశాడు. బోధ చేసి అసలు ఈ సంగతులను ఎవ్వరు కూడా బోధించలేదు. అంతకు మునుపు పాత నిబంధనలో ప్రవక్తలు కానీ ఎవరు కూడా బోధించలేదు. ఎందరెందరో ఏవేవో ఇవి చూడాలనుకున్నారు, వినాలనుకున్నారు, వినలేకపోయారు. మీరు చూస్తున్నారు, వింటున్నారు, మీరు ధన్యులు అని చెప్పాడు. సో చాలా చోట్ల వినబడనటువంటి వాక్యము దేవుడు మనకు అందుబాటులోనికి ఆయన తీసుకొని వచ్చాడు. సో అప్పటి కాలంలో
కేవలం జస్ట్ 2 రూములు ఉన్నటువంటి లెక్కచారం ప్రకారం అయితే ఒకటే రూమ్. అది మేము అందరం ఉండేది ఒకటే రూము, 4 పిల్లలం, టోటల్ 6 మెంబర్స్, 6 మంది కలిసి ఒకటే రూమ్. అది కూడా ఏం పెద్దదేం కాదు, ఒకటే రూమ్. ఇప్పుడు చూస్తే, ఇప్పటి స్థితి చూస్తే దేవుని యొక్క కృప వలన 7 బెడ్రూమ్లు ఉంటాయి, అన్నీ ఏసీలే ఉంటాయి. ఇప్పటి స్థితి నేను ఒకటి చెప్తాను. చాలామంది ఓ లిమిట్ వరకు, ఒక స్థాయి వరకు మాత్రమే ఆర్థికంగా ఉండగలుగుతారు. దానిని మించి పోలేరు అన్నమాట. దానికి కారణం, ఒక ముఖ్యమైన కారణం మీకు చెప్తాను, వాక్యపు వెలుగులోనే చెప్తాను. ఏమిటంటే, సపోజ్ మీరు చిన్న ఇంటిలో మీరు ఉన్నారనుకోండి. చిన్న ఇంటిలో ఉన్నారు, ఒకటే రూమ్ ఉంది, ఆ చిన్న ఇంట్లో ఉన్నారు. సో ఆ చిన్న ఇల్లు మిమ్మల్ని ఏం చేసిందంటే, మిమ్మల్ని బంధించేసింది. ఆ చిన్న ఇల్లు అంటే మీ ఆలోచన విధానాన్ని ఇంక అక్కడికి బంద్ చేసేసి సెటిల్ చేసేసింది అన్నమాట. మిమ్మల్ని స్థిరపరిచేసింది. ఇంతే, ఇంతకు మించి నువ్వు ముందుకు పోలేవు. సో నీ ఆలోచన విధానం అంతా ఎలా ఉంటుంది? ఇంతే, నా జీవితం ఇంతే, మేము ఇంతవరకే, ఇంతకు మించి మేము వెళ్ళలేము. ఏమైనా మా పిల్లలు ఒకవేళ బాగా చదువుకొని వారు డబ్బులు బాగా సంపాదించి వాళ్ళు ఏమైనా ఒక క్రొత్త ఇల్లు కడితే అప్పుడు సాధ్యమవుతుందేమో, లేకపోతే ఏమైనా గవర్నమెంట్ వారు ఉచితంగా ఏదైనా ఇల్లు ఇస్తే ఏమైనా సాధ్యమవుతుందేమో అన్నటువంటి ఆలోచన విధానమే ఉంటుంది కనుక అక్కడే సెటిల్ అయిపోతారు. అదే ఆర్థిక పరిస్థితుల్లోనే సెటిల్ అయిపోతారు. అందుకే నేను చెప్పిన ప్రారంభంలో, యువర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ దిస్ టీచింగ్. ఈ బోధ నీ ఆర్థికపరమైన భవిష్యత్తును మార్చి వేయగలదు. సో మొట్టమొదట నీ జీవితంలో నుంచి కానీ, నా జీవితంలో నుంచి కానీ, ఎవరి జీవితంలో నుంచి అయినా పేదరికము పోవాలి, దరిద్రత పోవాలంటే మొట్టమొదటగా పేదరికం ఎక్కడి నుంచి పోవాలంటే ఇక్కడి నుంచి పోవాలి. మనసులో పేదరికం ఉండకూడదు, మాటలో పేదరికం ఉండకూడదు. ఈ 2 స్థానాల్లో, ఈ 2 స్థలాల్లో పేదరికము, దరిద్రము అన్నటువంటివి ఉండకూడదు. ఇది ఎట్లా సాధ్యం పాస్టర్ గారు? అవును, చెప్తుంటారు కదా, చాలామంది పెద్దలు చెప్తుంటారు కదా, స్కూల్లో టీచర్లు ఎక్కువగా ఈ పదాన్ని వాడుతుంటారు, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అని. బాడీ ఉంటుంది, మైండ్ ఎక్కడ ఉంటుంది? నువ్వు ఒక చిన్న ఇంట్లో ఉంటావు, బాడీ మాత్రమే ప్రజెంటే ఉండాలి, మైండ్ అక్కడ ఉండకూడదు. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్. దేనికి యాబ్సెంట్? ఆ చిన్న ఇంటికి యాబ్సెంట్. అంటే నీ మనసు విశాలపరచబడాలి, నీ మనసు సామర్థ్యం విశాలపరచబడాలి, నీవు ఆలోచించే విధానము విశాలపరచబడాలి. ఎప్పుడైతే నీ మనసు విశాలపరచబడుతుందో, నీ మనసులో నుంచి ఆ చిన్న ఇంటి మనస్తత్వం వెళ్ళిపోతుందో, నీ మనసులో నుంచి ఆ పరిమితి, ఆ హద్దులన్నీ కూడా నీ మనసులోంచి తొలగిపోతాయో, ఇక ఆ చిన్న ఇల్లు నేను ఏమాత్రం కూడా బంధించలేదు, పట్టుకోలేదు. ఎందుకంటే నీ మనసు చాలా విశాలపరచబడింది అనమాట. సో ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ వెల్త్, ఐశ్వర్యాన్ని నువ్వు సంపాదించాలంటే మొట్టమొదటిగా ఐశ్వర్యము ఎక్కడికి రావాలో తెలుసా? మనసులో రావాలి, మాటలో కనపడాలి. మనసులో కనపడాలి, మాటలు కనపడాలి ఐశ్వర్యం. చాలామంది దరిద్రతలో, పేదరికంలో నిలిచిపోయేదానికి కారణం, నువ్వు పేద కుటుంబంలో పుట్టడం ఏమాత్రం తప్పు కాదు, కానీ పేదవాడిగా కొనసాగడం మాత్రం ముమ్మాటికి తప్పే. ఇట్ గివ్స్ బ్యాడ్ సిగ్నల్స్ టు ద సొసైటీ. సమాజానికి అవి ఏమండి చెడు సూచనలు మనం పంపిస్తామంటా, మీకే దిక్కులేదు మాకేంటండి. అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధము. సేటన్ హేట్స్ గాడ్స్ చిల్డ్రన్ బికమింగ్ రిచ్. దేవుని యొక్క పిల్లలు ఐశ్వర్యవంతులుగా కావడము సాతానుకు అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ఏదో ఒక రీతిగా మభ్యపెట్టి, మోసం చేసి, మనసునంతా గలిబిలి చేసేసి, పేదరికంలో అలాగనే ఉంచేసి వాడు ఆనందిస్తూ ఉంటాడు. సో కాబట్టి అపవాది వాడి యొక్క తంత్రాలకు విరుగుడు ఏమిటంటే సత్యం అనే వాక్యం. మనసులో విశాలపరచబడాలి. అందుకే యోహాను గారు చాలా సంవత్సరాల సంఘ కాపరిగా పనిచేసిన తర్వాత అనుభవజ్ఞుడు చివరి ఉత్తరంలో ఏమంటాడు తెలుసా? ప్రియుడా, నీ మనసు వర్ధిల్లిన ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతూ ఉంటావు. హల్లెలూయా. చాలామందికి ఆరోగ్యం కావాలి, కానీ ఆలోచనలలో అనారోగ్యం ఉంటుంది, మాటలో అనారోగ్యం ఉంటుంది.
నేను ఒకటి చెప్తాను, బాగా వినండి. మీ ఆలోచనలలో, మీ మాటలలో, మనసులో మాటలో రోగం ఉన్నంత వరకు దేవుడు బాగు చేయాలన్నా కూడా బాగు చేయలేడు. మన మాటలు, మన ఆలోచనలు అవి అవిశ్వాసంతో ఉన్నట్లయితే దేవుని యొక్క శక్తిని అవి అడ్డగిస్తాయి. దాట్స్ వై ఇఫ్ యూ వాంట్ టు బికమ్ హెల్తీ, నీ ఆలోచనలలో ఆరోగ్యం ఉండాలి, నీ మాటలలో ఆరోగ్యం ఉండాలి. ఎనీ సిక్నెస్ ఐ ఛాలెంజ్, నేను సవాల్ చేస్తాను, అది ఏ రోగమైనా సరే. డాక్టర్స్ ఇంకా ఈ రోగంతో నువ్వు సంసారం చేయాలని చెప్పినా సరే, ఎనీ సిక్నెస్, ఎనీ డిసీజ్, దేవుని పక్షంగా వాక్యాన్ని నమ్మేవానిగా నేను చెప్తున్నాను. ఎనీ సిక్నెస్ అండి, రాసిస్తే ఎనీ సిక్నెస్ అంతే. ఎంత మొండి రోగమైనా, తరతరాల నుంచి వచ్చే రోగమైనా అది, ఆ రోగం ఫస్ట్ నీ మనసులో నుంచి పోవాలి, నీ మాటలో నుంచి పోవాలి. మనసులోంచి ఎలా పోతుంది, మాటల నుంచి ఎలా పోతుంది అంటే, ఈ సత్యము చేత మనసు నింపుకోవాలి, ఈ సత్యమే మాట్లాడాలి. ఈ సత్యం ఏముంటుంది? నిశ్చయముగా ఆయన మన రోగాలను భరించెను, మన వ్యసనములను వహించాడు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈ వాక్యము తలకెక్కితే, ఈ వాక్యం మనసులోకి ఎక్కితే, ఈ వాక్యము మన మనసులో ఏమండి ఆ కాన్షియస్ మైండ్లో అలా నిలిచి ఉంటే, కోడి పొదగడం చూసారా? కోడి పొదగడం చూసారా? చిన్నప్పుడు చాలాసార్లు నేను చూశాను. మా ఇంట్లోనే కోళ్ళను పొదగబెట్టేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు గుడ్లు తప్ప ఏం పొదగడం ఏమి ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు నేను. గుడ్ల పైన కోడి ఎలా ఉంటుందో, ఎలా నిలిచి ఉంటుందో, అలా ఈ వాక్యము నీ మనసులో నిలిచి ఉండాలి. ఈ వాక్యము నీ మనసులో నిలిచి ఉండాలి, గెస్ట్ లాగా వచ్చిపోకూడదు. నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల అంటే నీ కాన్షియస్ మైండ్లోకి నీవు ఎక్కించాలి. ఎక్కకుంటే ఎక్కించాలి. ఎవరైనా ఒకరు చాలా బాధ పెట్టే ఒక మాట, చాలా గాయపరిచే మాట, ఒక మాట అన్నారనుకోండి, రోజంతా అదే గుర్తుకుంటుంది, వద్దన్నా అదే గుర్తుకొస్తుంది. కొన్నిసార్లు నెలలైనా సంవత్సరాలైనా మనిషిని చూస్తే ఆ మనిషి మాట్లాడిన మాట గుర్తుకొస్తుంది. అది నెగిటివ్ వే. అయితే పాజిటివ్గా నేను చెబుతున్నాను. పాజిటివ్గా మన మనసు ఎట్లయిపోయిందంటే, ఆదాము హవ్వలు ఎప్పుడైతే తప్పు చేశారో, ఎప్పుడైతే పాపం చేశారో, వారి మైండ్ దొబ్బేసిందండి. వారి మైండ్ పాడైపోయింది. వారి మనసులోంచి విశ్వాసంతో తొలగిపోయింది. భయం వచ్చేసింది, నేరారోపణ భావం వచ్చేసింది. అక్కడ నుంచి మనసులంతా కూడా అలాగే అయిపోయాయి అన్నమాట. సో వీ నీడ్ అవర్ మైండ్స్, వీ నీడ్ టు రెన్యూ అవర్ మైండ్స్. మన మనసులు నూతన పరచబడాలంటే కొత్త ఆలోచనలు. సో కాబట్టి ఎక్కువగా మనము వద్దన్నా కూడా మనం ఊరికి ఉంటే చాలు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయండి. ఊరికి ఉంటే చాలు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. యు నో వై వీఆర్ లివింగ్ ఇన్ అ కర్స్డ్ వరల్డ్. శపించబడినటువంటి భూమి మీద మనము జీవిస్తున్నాం. శాపము ఆశీర్వాదము రెండూ కలిసి ఉన్నటువంటి వాతావరణంలో మనము జీవిస్తూ ఉన్నాం. దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు వ్యతిరేకముగా పనిచేసే మనసు, దేహములో మనం జీవిస్తూ ఉన్నాం. ఇన్ని అడ్డంకులు ఉన్నాయి మనకు. కనుక ఊరుకుంటే చాలు, మీరు ఏమి చేయకుండా ఊరుకుంటే నెగిటివ్ థాట్స్ వద్దన్న ఊటలాగా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 5 ఎకరాల భూమి ఉంది అనుకోండి. 5 ఎకరాల భూమి ఉంది, మీరు సేద్యం చేయలేదు, ఏ విత్తనము వేయలేదు. భూమి అలాగే నీట్గా ఉంటుందా? లేకపోతే ఏమైనా పనికిరానటువంటి అన్నీ మొలుస్తాయా? మొలుస్తాయి కదా. కలుపు మొక్కలన్నీ మొలుస్తాయి కదా. నువ్వు వద్దన్నా మొలుస్తాయి. ముళ్ళ కంపలు మొలుస్తాయి, పిచ్చి పిచ్చి మొక్కలన్నీ మొలుస్తాయి. ఏం నువ్వు నాటావా? నువ్వు నాటాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ ప్లాంట్. నువ్వు నాటకుండా ఊరుకుంటే చాలు. ల్యాండ్ ఉన్నా, భూమి ఉన్నా, నువ్వు ఊరుకుంటే చాలు, కలుపు మొక్కలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎందుకంటే కర్స్డ్ ఎర్త్. పరలోకంలో ఇలా ఉండదు. పరలోకంలో పిచ్చి పిచ్చి మొక్కలు ఉండవు.
సో మనము ఏదైనా ఒక చర్య తీసుకొని భూమిని, నేలను సేద్యం చేసి పిచ్చి మొక్కలన్నీ కూడా తీసివేసి మంచి విత్తనాలు తీసుకొని నాటకుంటే ఆ భూమి మొత్తం కూడా పాడైపోతుంది, పిచ్చి మొక్కలతో నిండిపోతుంది. ఇన్ ద సేమ్ వే మన మనస్సు కూడా శపించబడిన మనస్సు. ఊరిక ఉంటే చాలు అది నెగిటివ్ వైపుగానే ఎక్కువ వెళ్ళిపోతుందండి. నెగిటివ్ వైపుగానే ఎక్కువ వెళ్తుంది. అందుకే మనము శక్తినంతా కూడగట్టుకొని, బలాన్నంతా కూడగట్టుకొని, పట్టుదలతో, శ్రద్ధతో, డిటర్మైన్డ్గా ఏం చేయాలి తెలుసా? మన మనసులోనికి దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కించాలి. హల్లెలూయా. నీ మనస్సు విశాలపరచబడిందంటే ఆ చిన్న ఇల్లు నిన్ను పట్టుకోలేదు, ఆ అప్పు నిన్ను పట్టుకోలేదు, ఎందుకంటే నువ్వు అందవు. నీ మనసు విశాలపరచబడింది. ద కీ లైస్ ఇన్ యువర్ మైండ్. నీ ఆలోచనలోనే తలపు చేయి ఉంది. సో కనుక దేవుని యొక్క వాక్యం మనకు ఆధారంగా ఉంది కనుక మన ఆలోచనలో కూర్చున్నా లేచినా ఏ ఆలోచన మనకు వస్తుందో తెలుసా? ఎప్పుడు చచ్చిపోతానో ఏమో. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ కాలంలో. నేను చచ్చిపోయేదానికి రెడీ, దేవుని కొరకు హతశేష అయ్యేదానికి రెడీ, చచ్చిపోయేదానికి రెడీ. మనకు ఎటువంటి ఆలోచన రావాలి చూసారా? ఎటువంటి మాటలు వస్తున్నాయో. ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, అంత మాటలన్నీ మారిపోతున్నాయి. చచ్చిపోయేదానికి రెడీ, మేము చచ్చిపోయేదానికి రెడీ అంటున్నారు. అందరూ హతసాక్షులు లేకపోతే దేవుని పని ఎవరు చేస్తారండి? నేను చెప్తున్నాను, ఎప్పుడు చెప్తుంటాను, దేవుని కొరకు చావడం చాలా సులభం, దేవుని కొరకు జీవించడం చాలా కష్టం. దేవుని కొరకు జీవించాలంటే ప్రతిరోజు చావాలి, ప్రతిరోజు చావాల్సిన పరిస్థితి వస్తుంది. పౌలు గారు అంటారు కదా, ఐఎమ్ డైయింగ్ ఎవ్రీ డే అంటాడు పౌలు గారు గొప్ప భక్తుడు. ఏమంటారంటే ప్రతిరోజు నేను చనిపోతున్నాను. అనేకులకు బోధించి నేనెక్కడ భ్రష్టుడని అయిపోతాను అని నా శరీరాన్ని, నా మనసును నేను నలగగొట్టుకొని లోబరుచుకొనిచున్నాను. లివింగ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ డిఫికల్ట్. ప్రభు కొరకు జీవించడం అది కష్టం అండి. చనిపోవడం ఏమో చెప్పండి, ఒక నిమిషంలో చనిపోవచ్చు. అందరూ చనిపోతారు, ఒకరు ముందు ఒకరు వెనక. ఆకస్మికంగా చనిపోకూడదు, అనుకోని రీతిగా మనం చనిపోకూడదు. ఎవరో చేతిలో మన ప్రాణం పెట్టకూడదు. మరణం తప్పించుట యెహోవా వశము. దావీదుకు మరణానికి చాలా దగ్గర ఉందంట. ఇశ్రాయేల్ దేశంలో రాజే 3,000 మంది సైన్యంతో ఒక్కని చంపాలని వెతికాడు. దేవుడు అప్పగించలేదు. ఎందుకు అప్పగించలేదు? నా దాగుచోటు నీవే అంటాడు, నా కోట నీవే అంటాడు, నా ఆశ్రయదుర్గము నీవే అంటాడు. కానీ ఎప్పుడో ఒకసారి సౌలు నన్ను చెప్పేస్తాడు, నేను హతసాక్షిని అవుతాను, నేను దేనికైనా రెడీ. ఈ భాష దావీదు యొక్క జీవితంలో మీరు కీర్తనలు చూడండి కనపడదు. ఏదైనా ఉంటే ఆయనతో మొరపెట్టుకుని, ప్రభువా నువ్వు మొరపెట్టకపోతే సమాధులకు వెళ్ళిపోతున్నాయా, నేను శత్రులు విస్తరించి ఉన్నారు, ప్రాణం తీస్తారయ్యా, నీ మీద ఆధారపడుతున్నాను, నేను చావను, సజీవుడనై యెహోవా కార్యాలను వివరిస్తానని మాటలు మాట్లాడు దావీదు. బైబిల్ చదువుతారు కానీ చాలామంది చాలా వాక్యాలు వారికి కనపడ్డంలా. They don't know how to live. They don't know how to live. They don't know how to protect themselves. They don't believe that God speaks. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడన్నది తెలియదు వారికి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమంటారంటే వాక్యం ఉంటే చాలంటారు, కానీ ఆ వాక్యాన్ని కూడా పూర్తిగా వారు అర్థం చేసుకోరు. కనీసం తమకు ఉపయోగపడే రీతిగా కూడా అర్థం చేసుకోరు. చాలామంది బోర్డు తిప్పేసి వెళ్ళిపోతుంటారు కదా, చిట్స్ వేసేవారు, బ్యాంకులు, వీళ్ళందరూ కూడా డబ్బులన్నీ తీసేసుకొని బోర్డు తిప్పేసి వెళ్తుంటారు కదా. ఇంటి యజమానుడు ఎప్పుడు కూడా చెప్తాను చూడండి, ఇంటి యజమానుడు ఎప్పుడు కూడా కుటుంబానికి, భార్య పిల్లలకు మధ్యలో బోర్డు తిప్పేసి వెళ్ళకూడదండి. ఒక ఆవిడ వస్తుంది కదా ఎలీషా దగ్గరికి ఏమొస్తుంది? అయ్యా నీకు తెలుసు, నీ శిష్యుడు, నా పెనిమిటి,
మంచి ప్రవక్త, పరిశుద్ధుడు. యా, హీ వాజ్ హోలీ. ఏ పాపంలో జీవించలేదు ఆమె భర్త. పరిశుద్ధుడు, మంచివాడు, నీకు నమ్మకంగా ఉన్న శిష్యుడు చనిపోయాడు. అయితే అప్పు చేసి చనిపోయాడు. అప్పుల వాళ్ళు వచ్చేసి నా పిల్లలను బానిసలుగా తీసుకుని పోతామంటున్నారు. మమ్మల్ని మేము అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని వారు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు, కోర్టులకు వెళ్ళలేదు, ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఒక దైవజనుడు చెబుతూ ఏమన్నాడంటే, ఎలీషా స్థానంలో నేను ఉండుంటే, ఆయన కొంచెం అంటే దీన్ని కొంచెం సీరియస్గా చెబుతూ, దీని తీవ్రత గురించి చెబుతూ, అప్పుల తీవ్రత గురించి చెబుతూ, ఇలా మధ్యలో వెళ్ళిపోతే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిని తెలియజేస్తూ ఏమన్నాడంటే ఆ దైవసేకుడు, నేను ఒకవేళ ఎలీషా స్థానంలో ఉంటే ఫస్ట్ ఆ చచ్చిపోయిన భర్తను లేపేసి, చచ్చిపోయిన వాళ్ళని చాలామంది లేపారు కదండి, పాత నిబంధనలు కూడా లేపారు, కొత్త నిబంధనలు లేపారు కదండి, లేపేసి ఫస్ట్ అప్పులు కట్టి మళ్ళీ పోవని చెప్పిండమని అన్నాడు. ఫస్ట్ అప్పులు కట్టి తర్వాత వెళ్ళిపోయినా పరలోకానికి. నువ్వు అప్పులు చేసి నీ భార్య నీ పిల్లలు సఫర్ కావాలన్నా. దిస్ ఈజ్ నాట్ గాడ్స్ విల్ మై డియర్ ఫ్రెండ్స్. క్రైస్తవుని జీవితంలో ఆకస్మిక మరణము కరెక్ట్ కాదు. దేవుని చిత్తం అయితే కాదు. మీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, ఎవరి జీవితంలో కానీ. నో, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరిచేదను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సంఘము పెద్దగా పట్టించుకోలేదు. యాకోబును చంపేశారు. సంఘం పెద్ద పట్టించుకోలేదు. యాకోబును అంటే చంపకును అరెస్ట్ చేయాలి కదండి, యాకోబును అరెస్ట్ చేశారు. అంతకుముందు ఊరికే బెదిరించి పంపించేవాళ్ళు కదా, అరెస్ట్ చేశారు. సంఘం బిర్యానీ తినుకుంటూ ఉండిపోయింది, పెద్దగా పట్టించుకోలేదు. సంఘం పెద్దగా పట్టించుకోలేదు కనుక ఏం చేశారు, యాకోబును ఖడ్గంతో చంపేశారు. యాకోబును ఖడ్గంతో చంపుతూనే అబ్బబ్బబ్బా ఎంతమంది ఆనందించారు తెలుసా? యూదులు ఆనందించారు. దైవజనులు, పరిశుద్ధులు, మంచివారు, మంచి జ్ఞాని ప్రవీణ్ గారు మరణిస్తే ఈనాడు సోషల్ మీడియాలో చాలామంది సంకలు ఎగరేసుకుంటున్నారు, చచ్చిపోయాడు, బాగైందని. స్త్రీలు, పురుషులు కూడా, పిల్లకాయలు కూడా. యాకోబును ఖడ్గంతో చంపితే ఏమండి, యాకోబు మోసగాడా? ఎవరిని మోసం చేశాడు? ఎన్ని బ్యాంకులు దోచాడు? ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు? సువార్త ప్రకటించాడంతే. యాకోబును పట్టుకొని బంధించి ఖడ్గం చేత చంపేస్తే పండుగ చేసుకున్నారు యూదులు. పండుగ చేసుకుంటే హేరోదుకు అరే ఇదేదో భలే ఉందే, నాకు భలే పేరు వస్తూ ఉంది. అని చెప్పి ఎవరిని పట్టుకొని నెక్స్ట్ లేపేస్తే ఇంకా పేరు వస్తుందని కొంచెం సమాచారము సంపాదిస్తే మెయిన్ కీ పర్సను, ఏజ్డ్ పర్సను పేతును వేసేసారంటే ఫుల్ పేరు వస్తుంది అని చెబితే పేతును బంధించి పక్కడ్బందీగా 16 మంది సెక్యూరిటీ పెట్టారు. 3 గేట్లు ఉంటాయి. పేతురు దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే 3 గేట్లు దాటి వెళ్ళాలి. చేతులు కాళ్ళు బంధించేసి ఫుల్ సెక్యూరిటీ, 16 మందిని సెక్యూరిటీ పెట్టేసి నెక్స్ట్ డే, రేపటి దినము పేతును కూడా చంపాలని హేరోదు అనుకొనగా అప్పుడు సంఘము నిద్ర మేల్కొంది. సంఘము అక్కడ కూర్చొని, ఆ ఇంట్లో కూర్చొని ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. యాకోబు హతసాక్షి అయిపోయాడు. ఇప్పుడు పేతురు కూడా హతసాక్షి అవుతే మనం ఎవరు అడ్డుకునేదానికి? మనమేమి, అది దేవుని యొక్క చిత్తము, ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదు అని చెత్త ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలాగా ఆ రోజు సంఘము ఆలోచించలేదు. పెద్ద పేరున్నటువంటి వారు సోషల్ మీడియాలోకి వచ్చి ఏమేమి చెప్తున్నారండి? చెత్త చెబుతున్నారు, చెత్త మాట్లాడుతున్నారు. గాడ్ ఈజ్ సావరింగ్ అంట, గాడ్ ఈజ్ సావరిన్, ఆయనకు తెలియకుండా ఏది జరగదు
ఎవరు పర్మిషన్ అడిగారంట, ఏసై దగ్గరకు వచ్చి పర్మిషన్ అడిగారంట, ఏసై చెప్పాడంట చంపేసేయండి ఆయన అని ఏసై చెప్పాడంట, వీళ్ళు వచ్చి చంపారంట. అదే కదా అర్థం. ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదంటే అదే కదా అర్థం. ఆయన పర్మిషన్ లేకుండా ఏది జరగదంటే అదే కదా అర్థం. కానీ సంఘం అలా అనుకోలేదు. ఒకవేళ సంఘం అలా అనుకుంటే పేతురు కూడా పోయిండేవాడు. కానీ సంఘం అలా అనుకోకుండా ఏం చేస్తారు సార్, రాత్రంతా అత్యాసక్తితో సంఘము మొరపెడుతూ ఉంది. ఎట్లా మొరపెడుతున్నారంటే అసలు అద్భుతం జరిగినా కూడా ఇంకా మొరపెడుతూనే ఉన్నారు వాళ్ళు. వారు మొరపెడుతుంటే వారి మొర దేవుని సన్నిధికి చేరి ఆ మొరకు జవాబు రేపు కాదు మొన్నటి కాదు, ఆ మొరకు జవాబు అదే రాత్రి రావాలి. ఇలా ప్రార్థన చేస్తుంటే అలా దేవదూత వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్ రిజల్ట్స్. పేతురును బయటికి తీసుకొని వచ్చాడు. మనుషులు వెళ్ళలేరు, కానీ దేవదూత వెళ్ళి తీసుకొని వచ్చేసాడు. తీసుకొని వచ్చేసాడు. అక్కడితో ఆగలేదు ప్రియులారా, అక్కడితో ఆగలేదు. క్రైస్తవత్వం అంటే ఏమనుకుంటున్నారు? అక్కడితో ఆగలేదు. అపోస్తల కార్యం 12వ అధ్యాయంతో ఆగలేదు. ఏమందో తెలుసా? ఆ ప్రార్థనకి ఎఫెక్ట్ ఏమైంది తెలుసా? హేరోదు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏ ఊరిలో యాకోబును చంపాడో ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఊరొక్కటి వదిలించాడా దేవుడు? కాదు. ఒక దేవదూతను దేవుడు నియమించాడు. ఆ దేవదూత హేరోదు పక్కనే ఉన్నాడు. వాక్యంలో వ్రాయబడింది, నియమించబడిన దినము. వాక్యంలో వ్రాయబడింది, నియమించబడిన దినం వచ్చును, అది కొలిమి వలె కాలను, వేరైనను చిగురైనను లేకుండా ఆయన కాల్చివేయనని వాక్యంలో వ్రాయబడింది. నియమించబడిన దినమునంట ఆ హేరోదు ఓ ప్రసంగం చేశాడంట. ఆ ప్రసంగం విన్నటువంటి అందరూ కూడా అబ్బబ్బబ్బా దేవుని స్వరం అన్నారంట. మంచి టైం చూసి ఏమండి దేవదూత ఏం చేశాడు తెలుసా? ఒక్కటే దెబ్బ కొడితే క్షణాల్లో పురుగులు బట్టి చచ్చిపోయాడు హేరోదు. క్రైస్తవులకు సంఘానికి ఉన్నటువంటి అధికారాన్ని సంఘం తెలుసుకొని ఆ అధికారాన్ని వాడితే క్రైస్తవులంటే భయము బెత్తు కలుగుతుందండి. భయము బెత్తు కలుగుతుంది. వెన్ యూ ప్రే గాడ్ విల్ ఆన్సర్. గాడ్ విల్ ఆన్సర్. చాలామందికి ఏది దేవుని చిత్తము ఏది దేవుని చిత్తం కాదో బేసిక్ తెలియడం లేదండి. ఎంత స్పష్టంగా ప్రభు చెప్పండి, దొంగతనానికి, హత్యకు, నాశనానికి తప్ప మరి దేనికి రాడు. అయితే నేను గొర్రెలకు జీవం ఇచ్చేదానికి, అది సమృద్ధిగా ఇచ్చేదానికి నేను వచ్చానన్నాడు. అంటే సాతాను కార్యాలకు దేవుని కార్యాలకు క్లియర్ కట్గా సాతాను గడు చేస్తే ఇలా ఉంటుంది, నేను చేస్తే ఇలా ఉంటుంది. సింపుల్. పేదరికం దేవుని చిత్తం కాదు, అప్పులో ఉండడం దేవుని చిత్తం కాదు, రోగాల్లో ఉండడం దేవుని చిత్తం కాదు, ఆకస్మికంగా చనిపోవడం దేవుని చిత్తం కాదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వస్తాయి. ఈ లోకంలో ఉన్నాం కదా, లోకంలో శ్రమ కలుగునని ప్రభు చెప్పాడు కదా, వస్తాయి. అయితే వాటన్నిటిని జయించినటువంటి ప్రభు మనలో ఉన్నాడు గనక, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనక ప్రతి సవాలులో, ప్రతి శోధనలో, ప్రతి సమస్యలో దేవుడు మనకు విజయాన్ని దేవుడు దయచేస్తాడు. సో వాట్ యు థింక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు అన్నది చాలా ముఖ్యం. నీ మనసులో నుంచి పేదరికం పోవాలి, నీ మనసులో నుంచి రోగం వెళ్ళిపోవాలి, నీ మనసులో నుంచి నీ ప్రస్తుత పరిస్థితి మారిపోవాలి. అంటే ఐశ్వర్యాన్ని నీ మనసులో నువ్వు చూడగలగాలి. దేవుని వాక్యం ఉంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తక్కువేమీ. ఎందుకు ఇచ్చాడండి ఆ వాక్యాలని దేవుడు? ఆ వాక్యాలు ఎందుకు ఇచ్చాడంటే, ఆ వాక్యాన్ని తీసుకొని సామెత గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం, నా కుమారుడా నా మాటలను నీ మనసులో ఉంచుకొనము, పట్టుదలతో నా మాటలను నీ హృదయము పట్టుకొననేమో. ఎందుకంటే సులభంగా జారిపోతుంది. వెన్ యూ హోల్డ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ హోమర్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ వాక్యం పైన నీ ఆలోచన పొదుగుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యం నీ మనసులో నిలిచి ఉన్నప్పుడు నీ మనసులో ఉన్న దుర్గాలన్నీ కూడా ఆ వాక్యం కూల్చివేస్తుంది. నీ మనసు విశాలపరచబడితే
ఆ పేదరికం నిన్ను పట్టుకోలేదు, ఆ నిరుద్యోగపు స్థితి నిన్ను పట్టుకోలేదు, ఆ ఒంటరి తనం అన్నటువంటిది నిన్ను పట్టుకోలేదు, లోన్లు నిన్ను బంధించలేవు. నో డీమన్ కెన్ బైండ్ యూ. ఇఫ్ యూ రిన్యూ యువర్ థింకింగ్, ఇఫ్ యూ రిన్యూ యువర్ మైండ్, నీ మనసును నువ్వు నూతనపరుచుకుంటే ఎవ్వరూ కూడా నిన్ను బంధించలేరు. అందుకే ప్రియుడా, నీ మనసు వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని కోరుచున్నాను అన్నాడు. ఫైనాన్షియల్గా నీవు నేను మనం అందరము కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని యొక్క చిత్త ప్రకారం మనం చేయాలి. అది దేవుని చిత్తం. దట్ ఈస్ గాడ్స్ విల్. దట్ ఈస్ గాడ్స్ విల్. ఒక దైవజనుడి గురించి నాకు తెలుసు. ఒక దైవజనుడు, ఆంధ్రాలోనే గొప్ప దైవజనుడు, ఆయన మంచి పేరు ఉంది ఆయనకి. ఒకసారి ఆయన ఉదయకాలం ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దర్శనంలో చూపించాడంట, ఈరోజు ఒక వ్యక్తి చేతిలో తుపాకీ పట్టుకొని నిన్ను చంపాలని చర్చి దగ్గరికి రాబోతున్నాడు అని దేవుడు ఉదయకాల ఆరాధనలో ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపించాడంట. అందుకే చూచే కళ్ళు, వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మనకు ఉండాలండి. ఈ శపించబడినటువంటి భూమి మీద దెయ్యం పట్టినటువంటి జనాలపైన నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, అడవుల్లో ఉండాల్సినటువంటి మనుషులు ఏమండి ఇక్కడ సమాజంలో ఉండిపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రూర మృగాలు మనుషుల మధ్య తిరుగుతున్నారు. అండ్ యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. దేవుడు చెప్పిన తర్వాత వెంటనే ఆయన స్టాఫ్కి ఫోన్ చేసి చర్చ్ స్టార్ట్ అయ్యే టైంలో కొంచెం బాగా స్కాన్ చేయండి అని చెప్పాడంట. గమనించండి, స్కాన్ చేయండి చర్చిలో, తర్వాత చర్చి బయట కొంచెం స్కాన్ చేయండి. ఎవరైనా మీకు అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని పట్టుకోండి అని దైవజనుడు అది జరగక మునిపే చెప్పాడంట. చెబితే వారు చూస్తే వారు వెతికితే లోపల ఎవరు లేరు, కానీ ఒక వ్యక్తి ఆటోలో తుపాకీ పట్టుకొని కూర్చోన్నాడంట చర్చి ముందు. వాళ్ళు చూసి పట్టుకుందామన్న లోపల ఇక మొత్తం అంటే అక్కడ నుంచి ఇంకా జంప్ జిల్లానంట. దేవుడు తప్పించాడండి. దావీదుని తప్పించాడు కదా. నిన్ను తప్పిస్తాడు, నన్ను తప్పిస్తాడు, మనల్ని తప్పిస్తాడు. దేవుని మీద ఆధారపడాలి. సరి అయినది నమ్మాలి. నేను చావను, నేను సజీవుడనై యెహోవా కార్యాలను వివరిస్తాను అనే మాటలు నీ నోట ఉంటే మరణము నీ జోలికి రావాలంటే చాలా ఆలోచిస్తుంది. లేదు నేను ఎప్పుడైనా చనిపోతా, నేను మరణానికి రెడీ అంటే మరణం అంటది యు ఆర్ వెరీ క్లోజ్ టు మీ. అతి సులభంగా వచ్చి మరణం పట్టుకుంటుంది. అందుకే ఎప్పుడు కూడా మీ నోట మీకు ఏది వద్దో అది మాట్లాడదండి. నా పరిస్థితి బాగాలేదు, నేను పేదరికంలో ఉన్నా, నా పరిస్థితి బాగాలేదు, అప్పులు ఎక్కువైపోయాయి, ఎట్లా చేయాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎట్లా బయటికి రావాలో నాకు అర్థం కావడం లేదు, నా పిల్లల జీవితం ఏంటో. ఒక తండ్రి కదా తన 2 పిల్లలను, ఎంత భయంకరం కదా, తన 2 పిల్లలను చేతులు కళ్ళు కట్టేసి ఏమండి బకెట్లో ముంచేసి చంపేశాడు. ఒక తండ్రి మన ఆంధ్రాలోనే 40 years కూడా ఉండవు ఆయనకి, 40 ఏళ్ళు కూడా ఉండవు ఆయనకి. 2 పిల్లలను, అసలు ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందో తెలుసా. కాళ్ళు చేతులు కట్టేసి తలను బకెట్లో ముంచేసి 2 పిల్లలను చంపేశాడు. ఎందుకు అంటే కారణం చాలా వింత కారణం. దయ్యం పడితే ఇట్లే ఉంటాయి కారణాలు. కారణం ఏంటో తెలుసా, ఈ లోకంలో, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో, పోటీతత్వం ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నా పిల్లలు వారు జీవించలేరు కనుక, ఎందుకు వారు జీవించి కష్టపడాలి, వారు కష్టపడకూడదు కనుక ఇప్పుడే వారిని జీవితాన్ని ముగిద్దామని చెప్పేసి చంపేసి ఆయన చచ్చిపోయాడంట. ఎంత భయంకరం చూడండి. మృగాలు కదా, మృగాల కంటే ఘోరం. తండ్రి 2 పిల్లలను చంపడం. ఎందుకంటే భయపడి ఏం చేయాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు. ఇంకా రాబో కాలంలో అంతా కూడా ఏమండి
దేవుని మీద ఎక్కువ ఆధారపడకుంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏ వచ్చింది కదా, వచ్చింది కదా, ఇంకా మనుషులు అవసరం లేదన్నమాట ఉద్యోగాలకి. ఇల్లు ఊడ్చే పనులు కూడా చేస్తాయి రోబోట్స్ వచ్చేస్తున్నాయంట. ఇల్లు ఊడ్చే పని కూడా చేస్తాయంట. మనుషులకు ఉద్యోగాలు విపరీతంగా రాబో కాలంలో ఊడిపోబోతున్నాయి. కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు ఉండదు, ఏ కొద ఉండదు. ఈనాడు ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి. ఐ కెన్ టాక్ సో మెనీ నెగిటివ్ థింగ్స్ కదా. మయన్మార్లో భూకంపం, ఎంత భయంకరమైన, థాయిలాండ్లో ఎంత భయంకరమైనటువంటి భూకంపం, ఎన్ని వేల మంది చనిపోయారు, ఎన్ని కోట్ల ఆస్తి నష్టం అయిపోయింది. ఎన్నో కళలు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు వాళ్ళంతా కూడా. పైన స్విమ్మింగ్ పూల్స్ అండి, పైన. నాకు అర్థం కాలేదు, ఆ భూకంపం వచ్చి పైనుంచి నీళ్లు చిమ్ముతుంటే ఇదేంట్రా వర్షం పడుతుందా తుఫాను పడుతుందంటే అక్కడ పైన స్విమ్మింగ్ పూల్స్ వేసినారు అనమాట. పైన స్విమ్మింగ్ పూల్స్ వేస్తే ఆ నీళ్లు ఆ భూకంపానికి పొర్లి కింద పడుతున్నాయి అన్నమాట. అలా ఊగి మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా నాశనం అయిపోయాయి. ఇవన్నీ జరుగుతున్నాయి లోకంలో. కాబట్టి మనం ఏం చేయాలి? అమ్మో అని భయపడుకుంటూ కూర్చోవాలా? దేవుని యొక్క వాక్యం ఏముంటుంది, అది ఇంపార్టెంట్. ఏది మన నోట ఉండాలి? దేవుని యొక్క వాక్యము మన నోట ఉండాలి. ఏది మన మనసులో ఉండాలి? దేవుని యొక్క వాక్యము మన మనసులో ఉండాలి. వాక్యం ఏమంటుంది? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నా యొద్దకు రాదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. 1000 మంది చనిపోతారేమో నాకు తెలియదు. ఒకవేళ నా వీధిలో మొత్తం అందరూ చనిపోయినా కూడా నేను మాత్రం బ్రతికే ఉంటాను, నేను సజీవుడనై యెహోవా కార్యాలు వివరిస్తాను అన్నటువంటి విశ్వాసం మనకు కావాలి. ఎలా వస్తుందంటే ఈ వాక్యం వింటే వస్తుంది. వాక్యాన్ని స్పష్టంగా చదివి స్పష్టంగా అర్థం చేసుకుంటే విశ్వాసం అన్నటువంటిది వస్తుందండి. నేనేం గొప్పవానని నేనేం చెప్పడం, నేనేమాత్రం కూడా, నేను మామూలు సాధారణమైనటువంటి మనిషినే. డాక్టర్ కావచ్చు, ఒక పాస్టర్ కావచ్చు, కానీ సాధారణమైన మనిషినే. అయితే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాను. కరోనా టైంలో మీకు అందరికీ తెలుసు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అందరూ నెగిటివ్ థింగ్స్ మాట్లాడుతూ ప్రసంగాలు చేశారు. ఇక వచ్చేసింది. ఏం మన వాళ్ళకి ఎంత పిచ్చి అంటే క్రైస్తవులకు, బోధకులు కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఇంకా వచ్చేసింది, రెండో రకడ వచ్చేసింది అంటారు. అంటే రెండో రకడ అంటారు. భారతదేశంలో నేను చెప్తున్న మాటలు బాగా వినండి. భారతదేశంలో ఉజ్జీవము రాకుండా యేసు ప్రభు రాడు. భారతదేశంలో ఉజ్జీవం రావాలి. భారతదేశంలో ఉజ్జీవం వచ్చిన తర్వాత మాత్రమే యేసు ప్రభు వస్తాడు, అంతవరకు రాడు. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో ఉద్యమం కొరకు, నీ ఇంటిలో ఉద్యమం కొరకు, నీ వీధిలో ఉద్యమం కొరకు, నీ ఊర్లో ఉద్యమం కొరకు నువ్వు ప్రార్థన చేసి సిద్ధపడు. నాకు రాదు అని చెప్పాను నేను. నా ప్రక్కన 1000 మందికి వస్తుంది కరోనా, నా కుడి ప్రక్కన 10,000 మందికి వస్తుంది, కానీ నాకు రాదు. నా ఫ్రెండ్ నేను తాడిపత్రి నుంచి అనంతపురంకు కారులో పక్కన పెట్టుకొని వచ్చాను. కరోనా వచ్చిందని తెలియదు, ప్రక్కన పెట్టుకొని వచ్చాను. కరోనా ఉంటే ఏం చేస్తామన్నారు చాలామంది. భయపెట్టారు. ఏం చేస్తావు కరోనా ఉంటే? నా ప్రక్కన 1000 మంది పడినాను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినాను, అపాయం నా యుద్ధకు. అనంతపురంకి వచ్చాం, టెస్టులు చేయించాం, అన్నీ చేయించాం. చూస్తే కరోనా వచ్చింది. నా ఫ్రెండ్కి. ఇంట్లో పెట్టుకొని ట్రీట్మెంట్ ఇప్పించా. నాకు మాత్రం కరోనా రాలేదు. నా సంఘస్థులో చాలామందికి కూడా కరోనా రాలేదు. దేన్ని బట్టి తెలుసా? మనం ఏదో గొప్ప వాళ్ళమని కాదు, మనం ఏం నమ్ముతున్నాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను అర్లీ మార్నింగ్ ప్రెస్లో చెప్పినట్టు ఏంటంటే, నీ జీవితంలో ఏది జరిగినా ఏది జరగకుండా 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి గర్వము, దీనత్వము, లేకపోతే విశ్వాసము, అవిశ్వాసం. అంతే. నీ నమ్మిక చొప్పున నీ కలుగును కాక అంటాడు ప్రతిసారి. నువ్వు ఏం నమ్ముతున్నావు? నేను నమ్మాను, నాకు రాదు కరోనా అని నేను నమ్మా. ఐ జస్ట్ బిలీవ్డ్. నాకు కరోనా రాదు, నేను కరోనాతో నేను చావను. ఎవరైనా చనిపోతామో నేను చావను. ఐ విల్ నాట్ డై. ఆ కళ్ళ ముందు చాలామంది చనిపోయారన్న వార్త నేను విన్నాను. వస్తాయి కదా ఆలోచనలు, మనకు వస్తాయి కదా. కానీ విశ్వాసంతో వాటిని అధిగమించాం. విశ్వాసంతో కరోనా పైన యుద్ధం అని 20-30 మెసేజ్లు చెప్పాను. ఆ టైంలో నేను చెప్పాను,
అసలు కరోనా భవిష్యత్తు గురించి చెప్పేసాను, మొత్తం చెప్పేసాను, ఏమేమి జరగబోతుందో అన్నీ చెప్పేసాను. అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. రెండవ రాకడ వచ్చింది అని బోధ చేస్తే లక్షల మంది చూస్తారు అటువంటి బోధలు. అదే కరోనా కొంతకాలం ఉంటుంది, ముందుకు పోదు, దేవుడు చెప్తున్నాడు అని చెప్తే ఏమంటే లక్షల మందికి అది నచ్చలే. ఎందుకంటే ఖర్చుడు వరల్డ్ కదా, నెగిటివ్దే కావాలన్నమాట, నెగిటివ్దే కావాలి, భయం పుట్టించే వర్తమానాలే కావాలి చాలామందికి. బట్ వీ కెన్ బి బెనిఫిటెడ్ ఇఫ్ వీ బిలీవ్ రైట్. మనం సరి అయినది నమ్మితే మనకు మేలు కలుగుతుంది. ఈవెన్ ఫైనాన్షియల్ కూడా నమ్మండి. మీరు మంచి ఇంటిని మీరు సంపాదించుకోవడం, మీ సొంత ఇంటిని కలిగి ఉండడం, అది దేవుని యొక్క చిత్తం అండి. వన్ ఆఫ్ దీస్ డేస్ ఒకవేళ వీలైతే, నాకు తెలిసి ఒక 2-3 వారాలు ఈ అంశాన్ని నేను ముగిస్తాను. ముగించేటప్పుడు విశ్వాసంతో మంచి సొంత ఇంటిని సంపాదించుకోవడం ఎలా, ఒక వర్తమానం అంతా అదే చెప్తారు. విశ్వాసంతో ఒక మంచి ఇంటిని సంపాదించుకోవడం ఎలా నేను చెప్తాను. దాంతో ఈ యొక్క సిరీస్ ముగిస్తాను. కొంతమంది నన్ను చాలాసార్లు అడిగారు, మరి టైం రాలేదు, ఈసారి చెప్తున్నాను. ఐ విల్ టెల్ యూ, దట్ ఈస్ గాడ్స్ విల్. గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ విల్. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క చిత్తము. సో కనుక భూమి మీద ఒక మంచి జీవితాన్ని మనం జీవిస్తే ప్రజలు మన జీవితాన్ని చూసి వారు ఆకర్షించబడి, నువ్వు ఏ దేవుని సేవిస్తున్నావో నాకు కూడా ఆ దేవుడు కావాలి అని వారు రక్షించబడినట్లుగా మన జీవితాలు, మన జీవన విధానము ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడండి. సో ప్రతి విషయంలో దేవునికి చిత్తమేదో మనం గ్రహించాలి. ఈవెన్ ఫైనాన్షియల్గా నువ్వు 10 మందికి అప్పు ఇచ్చే స్థితిలో ఉండాలి, 10 మందికి సహాయం చేసే స్థితిలో ఉండాలి, కానీ ఇలా చేయి చాపే స్థితిలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒక డిగ్నిటీతో మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి పిల్లలముగా మనం జీవించాలని, ఆ స్థాయిలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హుందగా బ్రతకాలండి. అప్పులు ఉన్నటువంటి వారు హుందగా బ్రతకలేరు, తల ఎత్తుకోలేరు, మనుషులను తప్పించుకొని పోతారు. లేకపోతే ఫోను ఏమని చేస్తారు, బ్లాక్ చేయడమో, లేకపోతే ఆఫ్ చేయడమో, లేకపోతే రెస్పాండ్ ఇవ్వడమో, ఇవన్నీ ఇది హుందగా బ్రతకడమా? ఇది అప్పు లేకుండా జీవించడం సాధ్యం. దేవుడు కార్యం చేయగలడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అందుకే సరైన బోధ వినండి. సరైన బోధ వింటే ఏది ఎక్కువ, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఏది ఎక్కువ వింటే దాన్ని మీరు సులభంగా నమ్మేస్తారు. కరోనా టైంలో అందరూ భయంతో చచ్చిపోయారు, తెలుసా మీకు? గుండె పని చేయక, లంగ్స్ పని చేయక, కాదు, భయంతో చనిపోయారు చాలామంది, షాక్తో చనిపోయారు, భయంతో చనిపోయారు. ఏది ఎక్కువ నువ్వు వింటే దాన్ని సులభంగా నువ్వు నమ్ముతావు. నువ్వు ఏది నమ్మితే అదే నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి నీ జీవితంలో ఏదైనా మంచి మేలు జరగాలంటే దానికి సంబంధించినటువంటి మంచి వాక్యాన్ని పదే వినాలి. వింటూ ఉంటే, అందుకే ఇంగ్లీష్లో ఉంటుంది, ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్. విశ్వాసము వినుట వలన కలుగును, అది దేవుని మాట వలన కలుగును అని ఉంది, కానీ తెలుగు ఎత్తిపోయింది కదా. దట్ రిపిటేషన్ అనేది కదా కీ. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్. వినాలి. వాక్యం లోపలికి వెళ్తూ ఉంటే మనసులో ఉన్నటువంటి దుర్గాలను, అడ్డంకులను అన్నిటిని కూడా దేవుని యొక్క వాక్యం కూల్చివేస్తుంది. నీ మనసు విశాలపరచబడినప్పుడు నీ జీవితం ఆటోమేటిక్గా నువ్వు వద్దన్నా కూడా నువ్వు విశాలపరచబడతావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద మైండ్, ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్స్. సో కనుక దేవుని యొక్క వాక్యాన్ని బాగా వినండి, గ్రహించండి, గుర్తించండి. మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేయాలన్నటువంటి దేవుని యొక్క చిత్తం. కలిమి సంపద చేత మీ కుటుంబాలు నిండి ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. నీ ఇల్లే ఒక గొప్ప ధననిధిగా మారాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఈ వాక్యాలన్నీ మన జీవితంలో నిజ రూపం దాల్చాలని కోరుకుందాం. ఈ వాక్యాలన్నీ కూడా మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. తల వంచి కళ్ళు మూసుకుందాం.